వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఈజ్ సతీష్. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ పాలిటిక్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. ఎన్నికలపై సీఎం జగన్ సంచలన కామెంట్స్, పథకాలకు బ్రేక్ వంటి అంశాలు ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్గా మారాయి. ఎన్నికల కోడ్ కారణంగా పథకాలకు నిధుల చెల్లింపులను ఈసీ నిరాకరించడం వెనుక విపక్షాల కుట్ర ఉందంటూ వైసీపీ ఆరోపిస్తోంది. అమల్లో ఉన్న పథకాలకు కోడ్ ఎలా అడ్డంకి అంటూ ప్రశ్నిస్తోంది. మరోవైపు ఎన్నికలు సజావుగా సాగే నమ్మకం లేదని సీఎం జగన్ కామెంట్ చేశారు. తనను ఒంటరి చేసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ కామెంట్స్, పథకాల వెనుక విపక్షాల కుట్ర ఉందంటున్న వైసీపీ ఆరోపణలపై వాళ్ళు బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శివశంకర్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధిగా ఉన్న రఘురామ్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రఘురామ్ గారు, మనం చూసాం నిన్న ముఖ్యమంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సజావుగా సాగుతాయన్న నమ్మకం లేదన్న ఒక కామెంట్ చేశారు. అంతకు మించి ఆల్రెడీ పథకాలకు ఈసీ బ్రేక్ వేస్తుండడం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆల్రెడీ అమలవుతున్న పథకాలకు ఎన్నికలు కూడా వర్తించదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో చాలా రాష్ట్రాల్లో ఇదే జరిగింది. కానీ ఆల్రెడీ మేము ఎన్నికల కోడ్ రాకముందే ప్రకటించిన పథకాలకు, అలాగే లబ్ధిదారులకు నగదు బదిలీ చేస్తామని హామీ ఇచ్చిన పథకాలకు నగదు సిద్ధంగా ఉన్న బదిలీ చేయడానికి, అంటే డైరెక్టెడ్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ కింద బదిలీ చేయడానికి ఈసీ అనుమతి నిరాకరిస్తోంది. దీని వెనక కేంద్రంలో బీజేపీ, ఇక్కడున్న కూటమి పార్టీలు ఉన్నాయి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. దీనిపై మీ స్పందన ఏంటి? రఘురామ్ గారు. మిమ్మల్ని సార్. సారీ, అందరికీ నమస్కారం. నమస్తే. ఒకటి, ఎన్నికల కమిషన్ తన విధులు తను నిర్వర్తిస్తోంది. ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థ మనందరికీ తెలుసు. గతంలో కూడా ఈవెన్ బీజేపీ కొన్ని రాష్ట్ర అధ్యక్షురాలు స్వయంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను వివరిస్తూ కొంతమంది ఆఫీసర్లని మార్చమని అడిగినా సరే ఈసీ మార్చలేదు. మనం చూసాం కదండి. సో 20 మంది ఆఫీసర్ల పేర్లు చెప్తే కేవలం ఒక ఆఫీసర్ మాత్రమే మార్చింది ఎన్నికల కమిషన్. సో ఈ చేత వాళ్ళ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి వాళ్ళు పనిచేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు సర్వసాధారణం అయిపోయినాయి వాళ్ళ రోజుల్లో. దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు. ఏదైతే ఇంకొక వారం రోజుల్లోనే మీకు ప్రచారం సమాప్తం, 5 రోజుల్లో ప్రచారం సమాప్తం అవుతుంది. 1 వీక్ లో ఎన్నికలు, కరెక్ట్ గా నెక్స్ట్ ఈ రోజు ఎన్నికలు. సో అంచేత ఈ యొక్క ఆరోపణలు దాన్ని చూడాలి తప్పించి దీన్ని ప్రత్యేకంగా చూడాల్సిన పని లేదని నేను అంటాను. శివశంకర్ గారు, ఈసీ నిష్పక్షపాతంగా తన పాత్ర తన నిర్వర్తిస్తోంది. మొత్తం విపక్షాలు ఆరోపణలు చేసినంత మాత్రాన, విపక్షాలు ఫిర్యాదులు ఇచ్చినంత మాత్రాన ఈసీ మొత్తం వాళ్ళకి అనుకూలంగా నిర్ణయాలు ఏమీ తీసుకోవటం లేదు. ఇది విపక్షాల మాట. నమస్తే సతీష్ గారు. నమస్తే శివశంకర్ గారు. ఇప్పుడు ఒక్కసారి మీరు గమనించండి, ఈసీ అనేటువంటిది తన విధులు తాను నిర్వర్తిస్తూ ఉంటే పక్కనే తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు శిష్యుడు రేవంత్ ఉన్నాడు. చంద్రబాబు శిష్యుడు రేవంత్ అది సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, లేకపోతే రైతులకు సంబంధించింది నిన్ననే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, అకౌంట్లలో కూడా పంపించారు. ఇక్కడే పక్కనటువంటి ఇక్కడ చంద్రబాబు విపక్షంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఇప్పుడుది కాదు, వసతి దీవెన అనేటువంటిది కొత్తగా వచ్చిన పథకం కాదు. గత 4 సంవత్సరాల నుంచి ఇచ్చిన పథకము, ఆన్ గోయింగ్ స్కీమ్. ఇది క్యాలెండర్ కూడా రిలీజ్ చేసింది గత నెలలోనే. గత సంవత్సరంలో రిలీజ్ చేస్తాం. జనవరి 1వ తారీఖు, డిసెంబర్ 30వ తారీఖు వచ్చినప్పుడు ఈ సంవత్సరంలో ఇల్లు చేస్తామనేటువంటిది ఒక ఆనవాయితీగా పెట్టుకొని ఎప్పుడు అవసరమవుతుందో అలా చేస్తా ఉంటాం. అదే విధంగా రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన అంతా కూడా ఇప్పుడు పిల్లలు సర్టిఫికేట్ తీసుకుంటూ వస్తారు. ఈ యొక్క వీటిలో ఆన్ గోయింగ్ ప్రాజెక్టును అడ్డుకోవడంలో ఈసీ అనేటువంటిది ఏకపక్షంగా ఒకవేళ నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించి ఉంటే అన్ని రాష్ట్రాలకు అదే అప్లికబుల్ కావాలి కదా. అదే విధంగా వాళ్ళకు అనుకున్నట్లు పురంధరేశ్వరి లెటర్ హెడ్ లో చంద్రబాబు నాయుడు లెటర్ వర్డ్స్ పంపిస్తే, మన పురంధరేశ్వరి లెటర్ హెడ్ మీద పంపిస్తే ఇమ్మీడియట్ గా డిఎస్పీల మార్పు, ఐజీల మార్పు, డీజీపీల మార్పు, ఇంటెలిజెన్స్ చీఫ్ల మార్పు తెరవేగంగా జరుగుతా ఉన్నాయి. ఖచ్చితంగా చూడండి, నిన్ననే A1, A2 అనేటువంటిది వాళ్ళ యొక్క ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ గురించి గందరగోళంగా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే IVRS కాల్స్ ద్వారా ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసేసి ఐటీడీపీ ద్వారా, కాల్ సెంటర్ల ద్వారా ప్రజలలో లేని దాన్ని, అది కూడా భారతీయ జనతా పార్టీ ఏదైతే నీతి ఆయోగ్ ద్వారా ఆమోద ముద్ర వేసేసి రాష్ట్రాలను అమలు చేసుకోండి అని చెప్పిన దాన్ని కూడాను అబద్ధాలుగా ప్రచారం చేస్తున్నా కూడా దాని గురించి ఆధారాలతో సహా ఇమ్మీడియట్ గా సబ్మిట్ చేస్తే A1, A2గా చంద్రబాబు లోకేష్ పెడితే ఇమ్మీడియట్ గా పురంధరేశ్వర రంగంలోకి దిగడము, డీజీపీని మార్పు చేయడము. కొత్త డీజీపీ వస్తే 2-3 రోజులు టైం పడుతుంది, వీళ్ళ మీద చర్యలు తీసుకోరు, డైవర్ట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో
అదే విధంగా కింద అధికారులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని నాయకుల్ని కొంచెం భయోందనలో పెట్టాలి. చూడండి, మొత్తం అంతా కేంద్రం అంతా చంద్రబాబు చేతుల్లో ఉంది, నా మరిది చేతుల్లో ఉంది, నా మరిది కళ్ళలో సంతోషం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ నాయకులు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, రఘురామన్న, ఇప్పుడు మాట్లాడిన మన రఘురాం గారు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి పురంధరేశ్వరి, సత్యకుమార్ అనేటువంటి వాళ్ళు చంద్రబాబు యొక్క ఆ భక్తులు అంటారా, చంద్రబాబు శిష్యులు అంటారా, ఆ సీఎం రమేష్ అనేటువంటి వాళ్ళ ద్వారా లొంగిపోయి, ఏమో మరి భారతీయ జనతా పార్టీ అంత పెద్ద పార్టీ, అన్ని అసిస్ట్ చేసుకునేటువంటి పార్టీ, వాళ్ళ చేతుల్లో కబంధ హస్తాల్లో లొంగిపోయేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ద్వారా ఆడిస్తున్నారు. అంటే శివశంకర్ గారు మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని మీరు ఆరోపించారు ఈసీకి. ఈసీ కూడా ఆల్రెడీ ఇది కరెక్ట్ కాదా అన్నది సిఐడి విచారణకు ఆదేశించింది. సిఐడి వాళ్ళని A1 A2గా పెట్టింది. అంటే ఇక్కడ నేను ఆల్రెడీ ఈసీ స్పందించలేదని ఎలా అంటారు? మీ ఫిర్యాదులు కూడా ఈసీ స్పందిస్తుంది కదా? ఫిర్యాదులు స్పందించింది, కానీ అక్కడ భయం అనేది ఉందా? అదే చంద్రబాబు నాయుడు నిన్న కూడా టెక్నిక్ మాట్లాడతారు, అదే లోకేష్ మాట్లాడతారు, అదే తెలుగుదేశం నాయకులు మాట్లాడతారు, అదే టీవీలో చర్చలు పెడతా ఉన్నారు, దాని గురించే మంచి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, దాని గురించే ప్రచురిస్తున్నారు. ఈ రోజు కూడా ల్యాండ్ టైటిలింగ్ పెట్టి అన్ని కూడా పత్రికల్లో ఎక్కడ మీటింగ్లో పెడతా ఉన్నారు. వాళ్ళ నోటికి కళ్ళెం వేసిందా? తప్పు మాట్లాడారండి. కేసీఆర్ ను ఒక రోజు బ్యాన్ చేశారు ఇక్కడే మన ఈ ఎన్నికల్లోనే. కేసీఆర్ నోరు ఇప్పకూడదని ఎందుకు చంద్రబాబు రెండు రోజులు నోటికి తాళం వేసింది కదా, ఎందుకు చంద్రబాబు నాయుడు నోటికి తాళం వేయలేకపోతున్నారు ఈసీ? నిజంగా ఒకవేళ నిష్పాక్షపాతంగా విధులు నిర్వర్తిస్తా ఉంటే ఈ ల్యాండ్ టైటిల్ మీద మాట్లాడే తప్పుడు ప్రచారాలు, తప్పుడు కూతలు కూర్చే ఛానళ్ళకి ఎందుకు వాళ్ళ కట్టడి చేయాలి? ఎందుకు నోరు మూత వేయలేదు? 2 రోజులు ఏంటి? చంద్రబాబు భయపడారా? ఏ కేసీఆర్ అవతల చేశారు కదా. ఎలా ఉందంటే ఇక్కడ చంద్రబాబు కనుసన్నల్లో ఈ యొక్క ఎన్నికల కమిషన్ త్రూ పురంధరేశ్వరి ద్వారా నడుస్తా ఉంది. చంద్రబాబు తన శిష్యుడు రేవంత్ కావాలంటే అక్కడ ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేస్తారా? పక్క రాష్ట్రమే కదా, రిలీజ్ చేస్తారు కదా. రఘురామ్ గారు, రైతు బంధు చేయించారు. రఘురామ్ గారు, 2019లో ఎన్నికలు జరిగేటప్పుడు కూడా ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొన్ని పథకాలు అమలవుతున్న నేపథ్యంలో ఆల్రెడీ అమలవుతున్న పథకాలకు ఎన్నికలు కూడా అడ్డంకి రాదని అప్పుడు ఎన్నికల కమిషన్ చెప్పింది. ఆ పథకాలు లబ్ధిదారులకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కూడా వాళ్ళకి సదరు నగదు అందింది. ఇప్పుడు ఆల్రెడీ కరెక్ట్గా ఎన్నికల కోడ్కి 2 రోజుల ముందు ముఖ్యమంత్రి ఒక 2-3 పథకాలకి బటన్ నొక్కారు. అలాగే కొన్ని పథకాలకు యాజ్ పర్ షెడ్యూల్, అంటే ప్రతి 3 నెలలకి ఇప్పుడు వసతి దీవెన ఇలాంటి కార్యక్రమాలకి ఇచ్చే మొత్తం అనేది యాజ్ పర్ షెడ్యూల్ జరుగుతోంది. గత 5-4 సంవత్సరాలుగా అమలవుతున్న పథకాలు ఇవి. అంటే ఆల్రెడీ అమలవుతున్న పథకాలకు ఎన్నికల కోడ్ అడ్డు రాదని గతంలో కోర్టులు కూడా చెప్పినా గతంలో ఏ రాష్ట్రానికి వర్తింపజేయని రూలు ఇక్కడ ఎందుకు వర్తింపజేస్తున్నారు? అంటే ఈసీ కూడా ఎవరి కనుసన్నల్లో ఉంది? కావాలని బీజేపీ, టీడీపీ, జనసేన కుట్ర పని చేస్తున్నాయి. నగదు సిద్ధంగా ఉందని మేము చెప్పినా కూడా ఈసీ స్పందించట్లేదు. లబ్ధిదారులకు నగదు అందాలని చెప్పినా కూడా ఈసీ స్పందించట్లేదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. నిన్న ముఖ్యమంత్రి కూడా నేరుగా మాట్లాడారు. ఒకటి, ఎన్నికల సమయంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అధికారము విపక్షం మధ్యన మాటల యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అదే జరుగుతోంది తప్పించి ఇప్పుడు ఆయన చెప్తున్నా ఎన్నికల కమిషన్ మీరు చంద్రబాబు మీద కంప్లైంట్ ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలు మాట్లాడుతున్నాడు, అతన్ని మీరు 40 ఏదైతే అతని మీద చర్య తీసుకోవాలని వైసీపీ అడిగిందా? ఇంతవరకు అడిగిన దాఖలాలు ఏం లేవు. సో అడగకుండా మీరు చంద్రబాబుని ఎందుకు బ్యాన్ చేయలేదు, కేసీఆర్ చేశారు అంటే అది పద్ధతి కాదు. మీరు అడగండి, ఎన్నికల కమిషన్ మీరు విన్నవించండి, ఖచ్చితంగా మీ యొక్క చేయాలని ఆల్రెడీ మల్లాది విష్ణు నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఇచ్చారన్నారు రఘురామన్న, చంద్రబాబు పేర్లు, లోకేష్ పేర్లు పెట్టి వాళ్ళని కట్టడి చేయండి, తప్పుడు ఇదంతా ప్రచారం అనేటువంటిది వాళ్ళని కట్టడి చేయమని చెప్పించేసి పూర్తిగా క్లియర్ గా మల్లాది విష్ణు అనేటువంటి మా ప్రతినిధి ఎన్నికలకు సంబంధించిన దానికి వెళ్ళి లెటర్ కూడా ఇచ్చారన్న. దాని ద్వారానే జస్ట్ ఊరికే సిఐడి వాళ్ళకు లేఖ రాశారు తప్ప వాళ్ళ నోటికి ముక్కుతాడు ఎందుకే లేదన్నా. అదే ఖచ్చితంగా ఇప్పుడు సిఐడికి అయితే ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోమని చెప్పింది. మీ యొక్క ఏదైతే ఆరోపణ మీద, మీ యొక్క కంప్లైంట్ మీద ఎన్నికల కమిషన్ స్పందించింది. స్పందించకపోతే ఖచ్చితంగా మనం మాడుకోవచ్చు, కానీ స్పందించిన తర్వాత నౌ సిఐడి యొక్క చేతిలో ఉంది, వాళ్ళ పోలీసుల పని. కేసు ఆల్రెడీ A1 A2గా పెట్టారని మీరే చెప్తున్నారు. సో ఆ యొక్క ప్రక్రియ నడుస్తూ ఉంటుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైం కాబట్టి నడుస్తూ ఉంటుంది.
సో దీన్ని ఎన్నికల కమిషన్ మనకు అనుకూలంగా లేదు అనేది వాదన సరైన కాదు. ఎన్నికల కమిషన్ యొక్క విధులు ఎన్నికల కమిషన్ నిర్వర్తిస్తోంది. ఆరోపణలు ప్రత్యారోపణలు ఎన్నికల సమయంలో జరుగుతూనే ఉంటాయి. అక్కడ తెలంగాణలో కూడా నా స్ట్రైట్కి వచ్చిన ఏంటంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు కరెక్ట్గా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోకూడదు. మొత్తం ఎన్నికల యంత్రాంగం సిఎస్ పర్యవేక్షణలో ఈసీ కనెక్ట్ అయి పనిచేస్తుంది. ఇది ఎప్పుడు జరిగే ప్రొసీజరే. కానీ ఆల్రెడీ అమలవుతున్న పథకాలకు ఎన్నికలు కూడా వర్తిస్తుందా? ఒకవేళ అదే జరిగితే గతంలో చంద్రబాబు నాయుడుకి ఎందుకు అనుమతి ఇచ్చారు? ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అటు రైతు బంధు కానీ మిగతా సాయాలకు సంబంధించి వేయటానికి ఎందుకు అనుమతి ఇచ్చినట్టు? మరి రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ ఉండాలి కదా? ఖచ్చితంగా దాని మీద అభ్యంతరం ఉండకూడదు. మరి ఎందుకు ఎలక్షన్ కమిషన్ మరి నాకైతే ఐడియా లేదు దాని మీద. అలా అందరి ఆల్రెడీ అమలులో ఉన్న పథకాన్ని ఆపిందని నా దగ్గర సమాచారం లేదు. అన్న ఉంటే మరి దాని మీద అభ్యంతరం ఉండకూడదు. మరి క్యాష్ డెలివరీ సమయంలో ఇబ్బంది ఉంటుంది. మీరు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అయితే ఇబ్బంది ఏమి ఉండకూడదు. మరి క్యాష్ ఇస్తే మాత్రం ఇబ్బంది ఉంటుంది. ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో నగదు పంపిణీని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పథకమైనా సరే వారం రోజులు పోయిన తర్వాత తీసుకొచ్చి తప్పే ఉందంటే ఇంకా బోల్ టైం ఉంది కదా ప్రభుత్వ ఏర్పాటుకి. ఇంకా నెల టైం పైన ఉంది ఇంకా. సో అంచేత అది ఆ పథకం డబ్బులు ఇచ్చే పథకం కొన్ని రోజులు ఆపడం తప్పేం లేదు దానిలో. ఓకే శివశంకర్ గారు, అంటే డీబీటీ ద్వారా నగదు బదిలీ కాకపోతే లబ్ధిదారులు వ్యతిరేకం అవుతారన్న ఆందోళన ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉందా? ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇవ్వచ్చు కదా అన్న అంశాన్ని రఘురామ్ గారు ప్రస్తావిస్తున్నారు. ఆందోళన కాదన్న. ఇప్పుడు ఒకటి రఘురామన్నే చెప్పాలి, తెలంగాణలో ఇచ్చింది వాస్తవం రైతు బంధు అని. నిన్ననే ఇచ్చారు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు రైతులు నష్టపోయిన వాళ్ళకి. ఇక్కడ కూడాను అదే చేస్తున్నాము. ముందు నుంచే పథకము, అది వాళ్ళకి కొత్త ప్రభుత్వం కొత్త పథకం ఇంకా ఇన్ఫ్లూయెన్స్ చేస్తారేమో. మాది పాత ప్రభుత్వము కంటిన్యూస్ స్కీమ్స్ ఎప్పుడూ అనౌన్స్ చేసుకునేటివి. వీటిని అడ్డుకోవడం భావ్యమా? విద్యార్థుల తల్లిదండ్రుల్లో పడేటువంటి తల్లుల్లో పడేటువంటి అకౌంట్లకు భావ్యమా? ఇది ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పురంధరేశ్వరి ద్వారా ఆడిస్తున్నటువంటి నాటకము. భారతీయ జనతా పార్టీ పెద్దలు ఎందుకో లొంగిపోయారు. వీళ్ళు పొత్తు పెట్టుకునిందే, చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకునిందే వీళ్ళ సహకారం కోసమో ఇలాంటి చర్యలకు పారొద్దబడాలనేటువంటి ప్లాన్ గా. వాళ్ళకు కూడా నచ్చినట్టున్నారు. ఎందుకో మరి ఎక్కడో వాళ్ళు లొంగిపోయారు. నిష్పక్షపాతంగా ఉంటే రెండు రాష్ట్రాలకు ఒకే తీరు, మొత్తం ఎన్నికల రూల్ ఇస్ ఫర్ ఆల్ అనేటువంటి సిద్ధాంతం ఉంటే అక్కడ కట్టడి చేయండి, ఇక్కడ చేయండి. అక్కడే పక్కనే ఇచ్చేసి పక్కనే ఇక్కడ ఇవ్వకపోవడం ఏంటి? అదే చంద్రబాబు నాయుడు గతంలో 2019లో ఈవెన్ రైతు భరోసా ఏదో పెట్టేసేసి ఆల్ అకౌంట్లకి, తర్వాత పసుపు కుంకుమలకి అవన్నీ కూడా మేము ఎంత అభ్యంతరం పెట్టినా కూడాను కొత్త పథకం అది. జస్ట్ తాయిలాలు, ఎన్నికల తాయిలాలు 10,000 రూపాయలు పసుపు కుంకుమ కూడా ఆ రోజు ఇప్పించారు. ఎందుకు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి? ఎందుకు ఈ విధంగా అధికారులు ఇష్టం వచ్చినట్టు ఒక లేఖ రాస్తే విచారణ కూడా చేయకోకుండా వాళ్ళకు నచ్చని అధికారులు, వాళ్ళకి కావాల్సిన అధికారులు ఉంటే వాళ్ళని నేర్చుకుంటా పోలీస్ వ్యవస్థలను గందరగోళం సృష్టించేసేసి అధికారులను భయపడిచ్చేసేసి మా క్యాడర్ను భయపట్టించాలి, ఎన్నికలు కూడా రేపు సజావుగా జరుపుతారా లేదా అనేటువంటి అనుమానాలు వాళ్ళు రేకెత్తిస్తున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు ఇప్పుడు 5 రోజులైనా మేలుకోవాలి. చంద్రబాబు కమంద హస్తాల నుంచి బయటకు రావాలి. ఖచ్చితంగా ఇది మీకే నష్టం, భారతీయ జనతా పార్టీకే నష్టము. అంతో ఇంత మోదీ గారి మీద బాగా గౌరవం ఉంది. పెద్ద ఆయన గౌరవాన్ని చేతలారా ఇదే పురంధరేశ్వరి, సత్యకుమారు, సీఎం రమేష్ లాంటి బ్రోకర్లు మోదీ గారి పరువు నడిబోర్డులో పెడుతున్నారు. గౌరవము అలాంటి పదాలు వద్దు. అయితే నిన్న ప్రధాని మోదీ కూడా మాఫియా రాజ్యం నడుస్తుంది, అవినీతి పాలన లేదు, కామెంట్స్ చేశారు శివశంకర్ గారు. ఒక్క నిమిషం అన్న. ఇప్పుడు శివశంకర్ తమ్ముడు శివశంకర్ తీవ్రంగా ఖండిస్తున్నాను అలాంటి మాటలు. ఇప్పుడు మా నాయకుల్ని బ్రోకరు అనడం తప్పు, చాలా చాలా తప్పు. మా అధ్యక్షురాలు ఒక పక్కన, అదేవిధంగా మా జాతీయ కార్యదర్శి అతను సత్యకుమార్ గారు, అండ్ సీఎం రమేష్ గారు రాజ్యసభ 12 సంవత్సరాలు చేసిన వ్యక్తి, లోక్సభ అభ్యర్థి. ఇలాంటి వ్యాఖ్యలు తప్పనిసరిగా తప్పు అండ్ ఉపసంహరించుకోవాలి. we should not entertain. దీన్ని మనం ఒప్పుకోకూడదు. ఖచ్చితంగా
శివశంకర్ గారు దీని మీద వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఓకే. మీ యొక్క ఆక్రోశం ఎన్నికల కమిషన్ మీద చూపించుకోండి, చంద్రబాబు నాయుడు గారి మీద చూపించుకోండి, కానీ భారతీయ జనతా పార్టీని ఇన్వాల్వ్ చేయొద్దు, బీజేపీకి అంటకట్టద్దు. ఓకే. ఎన్నికల కమిషన్ యొక్క నిష్పక్షపాతంగా పనిచేయడానికి అవకాశం కల్పించండి, అవసరం పనిచేస్తోంది. ఓకే. దయచేసి ఎన్నికల కమిషన్ తప్పు పట్టద్దు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు సజావుగా జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఓకే. సీఎం కోరుకుంటున్నాడు, చంద్రబాబు కోరుకుంటున్నాడు, బీజేపీ అందరూ కోరుకుంటాం. సో ఆల్రెడీ అమలవుతున్న పథకాలకు గతంలో అడ్డురాని ఎన్నికలు కూడా ఇప్పుడే ఎందుకు అడ్డు వచ్చింది, ఎందుకు ఏ పథకానికి కూడా ఈసీ అనుమతి ఇవ్వటం లేదు, మాకు అనుమానాలు పెరుగుతున్నాయి, ఇది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. నేను అంటానండి, క్యాష్ ఇవ్వడం అనేది పొరపాటు. క్యాష్ కాదన్నా, ఇది క్యాష్ కాదన్నా రఘురామన్న, నగదు బదిలీ నగదు. ఇప్పుడు నగదు పట్టికలు ఇవ్వడం అనేది పొరపాటు, ఎన్నికల సమయంలో కుదరదు. వారం రోజులు పోయిందా మరి తెలంగాణలో ఎందుకు కుదిరిందన్నా? కదా ఆ పథకాన్ని రద్దు చేయలేదు కదా ఎన్నికల కమిషన్. 4 రోజుల తర్వాత ఇచ్చుకోవచ్చు, ఏముంది నెక్స్ట్ వీక్ లో ఇచ్చుకోవచ్చు, మళ్ళీ నష్టం ఉంది. తెలంగాణలో ఎందుకు కుదిరిందన్నా? తెలంగాణలో కాదు ఎన్నికల తర్వాత ఇస్తే, అంటే ఎన్నికల ముందు ఇవ్వకపోతే ఫైనల్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదన్న భావన ప్రజల్లో ఉంటుంది కదా. ఇప్పుడు శివశంకర్ గారు బయటకు చెప్పకపోయినా లబ్ధిదారులు మాకు డబ్బులు ఇవ్వలేదు అన్న భావన ఖచ్చితంగా లబ్ధిదారులు ఒక వ్యతిరేకతకు దారితీస్తుంది. అది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశాలను దెబ్బతీస్తుంది రాజకీయంగా. అందుకే మిగతా పథకాలకు మిగతా రాష్ట్రాల్లో లేని రూలు మాకెందుకు అప్లై చేస్తున్నారు అనేది వాళ్ళ అభ్యంతరం. మరి శివశంకర్ గారు ఓకే, ఈసీ ఏమో ఇలా వ్యవహరిస్తుంది అంటున్నారు, మరి మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మరి ఈసీ మీద మీరు కాంపిటెంట్గా ఫిర్యాదు చేయాలంటే సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిందే, లేదా రాష్ట్రపతి. మరోసారి ఈసీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాము. తెలంగాణలో మీరు ఎలా చేశారు, తెలంగాణలో ఎందుకంటే అదే బెనిఫిషరీస్ ట్రాన్స్ఫర్ కదా, అక్కడ కూడాను 5 ఎకరాల పై ఉండే వాళ్ళందరూ కూడా నేను రాత్రి మొదలు పెట్టారు, చేసేశారు, ప్రచారం చేసుకున్నారు. వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా చెప్తున్నారు, వచ్చింది రైతు బంధు చూడండి, ఓట్లు వేయండి, మాట నిలబెట్టుకున్నామని ఎటువంటి చెప్తున్నారు. ఇక్కడ ఎందుకు మీరు పార్షియల్ చూపిస్తున్నారు? మీరు సమతి ప్రేమ ఎందుకు? చంద్రబాబు శిష్యుడు అంటే ఎందుకు మీకు ప్రేమ? చంద్రబాబు అంటే ఎందుకు ప్రేమ? ఎందుకు భారతీయ జనతా పార్టీ వాళ్ళు దీని గురించి ఖండించలేదు? మేము అడుగుతున్నాం, భారతీయ జనతా పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది కదా, మీరు పొత్తులో ఉన్నా కూడా మీకు భావ్యమే కదా, ఎన్నికల కమిషన్ నియమించేది మీరే కదా, అల్టిమేట్ గా మీకు ఒక పవర్ ఉంటుంది కదా. అది ఒక అథారిటీ లేకపోయినా కూడాను వాళ్ళ మీద గైడ్ లైన్స్ ఇచ్చేటువంటిది కానీ మానిటర్ చేసేది కానీ పాత్ర మీకు పెద్దలకు ఉంది కదా. ఎందుకయ్యా చంద్రబాబు శిష్యుడికి అనుమతి చేశారు, ఇక్కడ ఎందుకు చేయలేదు అనేటువంటిది ప్రశ్నించాల్సిన బాధ్యత పెద్దల మీద ఉంది కదా అని అంటున్నాము. ఇంకోటి, ఇది మన రఘురామన్న వాళ్ళ నాయకురాలను వాళ్ళను అన్నటువంటిది అంటున్నారు కదా, నేను అనుకోవట్లేదన్నా. నిజమైన అసలు సిసలైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు సోమ వీర్రాజు దగ్గర నుంచి, విష్ణువర్ధన్ దగ్గర నుంచి, రఘురామ్ దగ్గర నుంచి, అదేవిధంగా రఘునాథ్ వరకు వీళ్ళందరూ కూడాను కాలే వరకు భారతీయ జనతా పార్టీ జెండా మోస్తారు, పదవుల కోసం ఎప్పుడు వాళ్ళే అలాంటి వాళ్ళని కాదనేసి అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం. పురంధరేశ్వరిని అధ్యక్షురాలు చేసింది పార్టీ హైకమాండ్ కదా. ప్రజలు అనుకుంటున్నారన్నా ఈ బ్రోకర్ అనేటువంటి మాటలు, ఎందుకంటే బ్రోకరేజమే ఇంతకుముందు చేసేవాళ్ళు. ఆ పదాలు వద్దు, ఆ పదాలు దయచేసి నేను ఎంటర్టైన్ చేయను. రైట్ రాజకీయ మన మీడియా సమావేశాల్లో ప్రచార సభల్లో మాట్లాడుకుంటున్నాను, నేను డిబేట్లు ఎంటర్టైన్ చేయను, అలాంటి పదాలు గారు. జనాలలో ఇటు ఉందన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. ఓకే అంతకుమించి ఏం లేదు. రైట్ రఘురామ్ గారు, నేను ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు ఒకసారి వినండి సార్. నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అనంటే ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన, ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తా ఉన్నారు. ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు. కేవలం ఎందుకో, కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు. రైట్ రఘురామ్ గారు, నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన వ్యాఖ్యల్లో అత్యంత కీలకం ఏంటంటే ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం నాకు లేదు అని ఆయన మాట్లాడుతున్నారు. ఆ నమ్మకం సన్నగిల్లుతుందంటూ ఒక కామెంట్ చేశారు, దానిపై మీ స్పందన ఏంటి? అంటే అధికారులను బదిలీ చేస్తున్నారు, పథకాలకు బ్రేక్ వేస్తున్నారు, అందరూ మూకుమ్మడిగా ఒక కూటమి కుట్రన్నట్టుగా మూకుమ్మడిగా నాపై దాడి చేస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి స్థాయికి అలా మాట్లాడకుండా ఉండాలి. ఎందుకంటే ఎన్నికలు ఆయన సమక్షంలో ఇన్ని రోజులు, గత నెల రోజుల నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ 2 నెలల నుంచి జరుగుతోంది, ఆయన చూస్తున్నారు.
ఆయన ఎక్కడ పడితే అక్కడ ప్రసంగాలు, మీటింగ్లు, పబ్లిక్ మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఆయన ఏదైతే కోరుకున్నారో అవన్నీ జరిగాయి ఇంతవరకును. సో కేవలము ఇప్పుడున్నటువంటి ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దీ ఆరోపణలు, ప్రచారోపణలు, నేను కూడా చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా ఎప్పుడూ మాట్లాడిన స్థాయిలో ఆయన కూడా మాట్లాడాడు ముఖ్యమంత్రి మీద. సో ఈ ఆరోపణలు, ప్రచారోపణలు ఎన్నికల కోసమే, ఎన్నికలలో నేను మాట్లాడి లబ్ధి పొందాలి, ప్రతి మాటకి లబ్ధి పొందాలని చూస్తారు కాబట్టి ప్రజల్ని అట్రాక్ట్ చేయడం కోసము, ప్రజలు మన మాట నమ్మడం కోసము ఎత్తులు పై ఎత్తుల్లో భాగంగానే అనుకుంటాను తప్పించి ఇదేదో ఎన్నికలు సగంగా జరుగుతాయి. ఎన్నికలు ఇన్ని పారామీటర్లను తీసుకొచ్చారు, ఇంతమంది ఎన్నికల ఆఫీసర్లు ఉన్నారు. మన రాష్ట్రం ఆఫీసర్లే మన రాష్ట్రంలో పనిచేస్తున్నారు. ఈయన కింద పనిచేసిన అధికారులే ఇప్పుడు పనిచేస్తున్నారు. కొత్తగా ఎవరో వచ్చి పనిచేయటం లేదండి. సో వేరే రాష్ట్రం నుంచి ఎవరో వచ్చి పనిచేయటంలా. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి డీజీపీ, ఇంతమంది డీజీపీ, అడాక్ డీజీపీ. ఆయన ఫుల్ టర్మ్ డీజీపీ కాదు. ఇప్పుడు నేను కూడా ఫుల్ డీజీపీ కాదు, అడాక్ డీజీపీనే. సో అంతమంది కంప్లైంట్లు వచ్చాయి కదా. ఎలక్షన్ కమిషన్ ఒకటే చెప్పింది. ఒకటి చంద్రబాబు నాయుడు ఒక్కడ కంప్లైంట్ ఇవ్వాలా, పురంధరేశ్వర గారు ఒక్కరో కంప్లైంట్ ఇవ్వాలా. కాంగ్రెస్ కంప్లైంట్ ఇచ్చింది, కమ్యూనిస్టులు కంప్లైంట్ ఇచ్చారు, చిన్న చిన్నగా పార్టీలు కంప్లైంట్ ఇచ్చినాయి. కాబట్టి ఎన్నికల కమిషన్ చర్య తీసుకుంది. అంతే తప్పించి ఎవరు చంద్రబాబు నాయుడు ఒక రాహత్తే తీసేయారండి. సో ఇదంతా గమనించాల్సిన అవసరం ఏంటంటే, అలాంటి బరస్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి అంత ఒక నిబ్బరాన్ని కోల్పోకుండా, కాస్త ధైర్యంగా ఉండకుండా, అంటే తన యొక్క భయపడుతున్నాడా, ఎన్నికల్లో గెలవస్తానా లేదా అని భయం వచ్చిందా కాబట్టి ఈ మాటలు నిన్నట్టుగా మాటలు మాట్లాడలేదే. అంటే భయం ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అలా మాట్లాడుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. రెండోది, ఈ ఆరోపణల నేపథ్యంలో మీరు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఒకటన్నా, భయం అనేటువంటిది ఎక్కడా లేదు. వీళ్ళు గందరగోళాలు సృష్టించేసేసి అధికారులు ఇంతవరకు ఎన్నికలు మీరు చూస్తుంటారు ఒక జర్నలిస్ట్ గా, ఇంతమంది అధికారులను హెడ్లను ఎక్కడైనా కూడా మార్చారా? ఎక్కడ ఇంత అడ్డదిడ్డంగా మార్చారా? రఘురామ్ గారు అంటున్నారు కదా, ఒకరు కాదు కంప్లైంట్ చేసేది కమ్యూనిస్టులు, కాంగ్రెస్, తెలుగుదేశము, భారతీయ జనతా పార్టీని. అన్నా అందరూ ఒకటే అన్నా, అందరూ చంద్రబాబు క్యాంప్. అదే అనేది ఒక్కడు జగన్ అనేటువంటి వాడు ఒక్కడు, మిగతా వాళ్ళందరూ కూడాను ఒక్కటి. జగన్ వర్సెస్ ఎవరీ వన్ జరుగుతుంది యుద్ధము. జగన్ వర్సెస్ ఎవరీ వన్. ఆ ఎవరీ వన్ కి నాయకుడు వాళ్ళ లీడర్ చంద్రబాబు నాయుడు. ఆయన కనుసన్నల్లోనే అందరూ జరుగుతా ఉంది. ఇంకొకటి, భయం అనేటువంటిది కాదన్నా, గందరగోళాలు సృష్టించి ఎన్నికలు సజావుగా జరగవు అనేటువంటిది భావన క్రియేట్ అవుతా ఉంది. ఎన్నికలు సజావుగా జరగాలని, ఎన్నికలు సజావుగా జరుగుతాయి అనేటువంటి నమ్మకం మీరు పెద్దన్న పాత్ర క్రియేట్ చేయాలా. ఇక్కడ ఒకటి, ఎన్నికలంటే కనుక ఈ రోజు కాదు, 2014లో ఇదే గుంపులుగా వచ్చినా కూడా ఆ రోజు భయపడలేదు. సోనియా గాంధీ జగన్ గారిని లోపలేసినా కూడాను ఆయన ఫోటో పెట్టుకుని వెళ్ళి ఉప ఎన్నికలు గెలిచాము. ఇప్పుడు కూడాను మొత్తం ఎట్లా ఉన్నా కూడాను ఎన్నికలు అంటే జగన్ గారికి భయం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయం లేదు. కానీ ఇలా అలజడులు సృష్టించేసి చెప్పిన మాట వినకపోయిన అధికారులు మార్చేసేసి అధికారులందరూ కూడా చంద్రబాబు మాట ఇంటున్నారు చూడండి, పైన నా ఇష్టం అని చెప్పి అధికారులను ఒత్తిడి చేసేసి వాళ్ళకి అనుకూలంగా చేయించుకునేటువంటి కుట్ర జరుగుతా ఉంది అనేటువంటిది మా యొక్క బాధ. రైట్. థ్యాంక్ యూ శివశంకర్ గారు, థ్యాంక్ యూ రఘురామ్ గారు. నిన్న ముఖ్యమంత్రి ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం సన్నగిలుతుందంటూ వ్యాఖ్యలు చేయడం, అలాగే ఆల్రెడీ అమలవుతున్న పథకాలకు ఎన్నికల కోడ్ ఉందన్న కారణంగా ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం పైన కొంత రాజకీయంగా దుమారం రేగుతోంది. అందరూ కలిసి కుట్ర చేస్తున్నారంటే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు. ఒకవేళ ఈ పథకాల లబ్ధిదారులకు నగదు బదిలీ ద్వారా డబ్బులు వెళ్ళకపోతే ఆ లబ్ధిదారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ఎట్లా రెస్పాండ్ అవుతారన్న ఒక రకమైన రాజకీయ భయం కూడా కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా కొంత అంతర్లీనంగా చర్చ జరుగుతుంది. ఏదేమైనా కొంత కొన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇక్కడ ఇవ్వకపోవడం అనేది ఖచ్చితంగా కొంత అనుమానంగా చూడాల్సిన అంశంగానే కొందరు ప్రస్తావిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి ఆ స్థాయిలో మాట్లాడుతున్న అంశం కూడా రాజకీయంగా కొంత కలకలం రేపుతోంది. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.